మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. నేను పెట్టే ప్రతి డీటెయిల్స్ మీకు అప్డేట్గా వస్తుంది. నేను ఈరోజు పెట్టేది రెడ్ శాండిల్ ట్రీస్, అది నా ఓన్ ప్రాపర్టీ. దాని గురించి మోర్ డీటెయిల్స్ మీకు వీడియోలో స్టార్ట్ అవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ బ్రదర్స్. అందరికీ ముందుగా నమస్తే. నేను మీ ఎస్ఏ అని తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇది వచ్చేసి మనకు ఎప్పుడు కానీ రియల్ ఎస్టేట్ వీడియోస్ పెడుతుంటాను కదా. ఓన్ ప్రాపర్టీ. మధ్యతరగతి వాళ్ళు ఈ రోజుల్లో ల్యాండ్ కొనాలంటే చాలా టాస్క్. అది నేను చేసే బిజినెస్లో నాకు కొంచెం అనుకూలంగా ఉండి నాకు అక్కడక్కడ అంటే ల్యాండ్ సైట్లు ఇప్పించే నాకు కొద్దిగా ల్యాండ్ వచ్చేసింది. ఇది 4 లక్షలు పెట్టి ల్యాండ్ ఒక 2 గుంటలు కొన్నాను. దీనికి దారి లేదనమాట. ఒక 200 మీటర్స్ దారి ఉండదు. అది అక్కడ నుంచి రావాలి. అక్కడ నా బైక్ కూడా ఉంటుంది. అక్కడ నుంచి 3 గంటలు 4 గంటలు దాటితే ల్యాండ్. ఇది 2 గుంటలు తీసుకున్నాను. 4 లక్షలు పెట్టేసి 2 గుంటలు తీసుకున్నాను. చుట్టూరుగా ఫెన్సింగ్ చేసుకున్నాను. అదేవిధంగా డైమండ్ జాలి కూడా వేసి పెట్టేశాను. డైమండ్ జాలి ఇట్లా నాకేంటంటే ఈ మధ్యలో నుంచి వాటర్కి అయితే బై వాక్ అయితే రావచ్చు, కానీ ట్రాక్టర్స్ వెహికల్స్ అయితే రాలేవు ఇందులోకి. ఇది నేను దీనికి ఒక ఎంట్రన్స్. అదే మిడిల్ క్లాస్ వాళ్ళది, ఎవరు తప్పుగా అనుకోవద్దు. మిడిల్ క్లాస్ వాళ్ళు ఈ రోజుల్లో ల్యాండ్ కొనాలంటే చాలా టాస్క్. ఇది నా ఎంట్రన్స్. ఇంకా ప్లాంటేషన్ చేస్తున్నాను. ఇది రెడ్ శాండిల్ ట్రీస్ అనమాట. ఇవన్నీ దాదాపు ఒక 2 గుంటల్లో 33 రెడ్ శాండిల్స్ అని ప్లాంటింగ్ చేశాను. కొంచెం ఎర్రమట్టి అండ్ ఇది ఎర్రమట్టి ఎరువు ఇదంతా ప్లాంటేషన్ చేశాను. ఇది రెడ్ శాండిల్ ట్రీస్. దాని పక్కనే దానిమ్మ. ఇక్కడ పక్కన ఏంటంటే కొంచెం ఎంట్రన్స్ దగ్గర దూరం ఉంటుందని చెప్పి కొంచెం దగ్గర చేశాను. ఇది ప్లాంటేషన్ సరౌండ్ అంతా వరి పొలంలో నేను ఒక 2 గుంటలు కొనుక్కొని, నా బడ్జెట్ ద్వారా 2 గుంటలు కొనుక్కొని ఇలా ప్లాంటేషన్ చేశాను. ఇది రెడ్ శాండిల్ ట్రీస్. ఇవన్నీ 33 రెడ్ శాండిల్ ట్రీస్ ప్లాంటేషన్ చేశాను. ఇది ఎరువు. ఇందులో ఒక 2 ఫ్లవర్లు తీసుకొచ్చేసి ఎంట్రన్స్లో అక్కడ ఇక్కడ పాద్దామని చెప్పి చేశాను. ఈ మధ్యలో మళ్ళీ నాకు కొంచెం ఆలోచనతో వచ్చేసి ఒక 10 చెట్లు వేరేగా పెట్టాను. ఇది దానిమ్మ చెట్టు, చిన్న ప్లాంటేషన్ నిన్నే చేశాను. ఈ రెడ్ శాండిల్ అయితే 3 డేస్ అయింది చేసేసి. దానికి సపోర్టింగ్గా ఇలా కట్టడం జరిగింది. ఇది మనకి దానిమ్మ చెట్టు ఆల్మోస్ట్ అందరూ తెలిసి ఉంటుంది, కాకపోతే రెడ్ శాండిలే కొంతమంది చూడరు. ఇది 6 మంత్స్ చెట్టు అండి. 6 మంత్స్ చెట్టు నేను తీసుకొచ్చాను. నాకు 500 రూపీస్ ఒకటి పడింది. నేను ఇండివిజువల్గా బయట కొన్నాను నర్సరీలో. ఇది మనకు ఆల్రెడీ తెలుసు దానిమ్మ మొక్క. అక్కడ ఒకటి ఇది ఒకటి రామ సీతాఫలం అని చెప్పేసి, రామ సీతాఫలం అంటారు. అది ఆ ట్రీ అండి. ఇది దీని పక్కన అంతా వరి పొలం నాటేస్తున్నారు. ఏదో జస్ట్ నాకున్న దాంట్లో మిడిల్ క్లాస్ వాళ్ళు చేసే బడ్జెట్లో నేను చేశాను. ఇది నాకు అడిగైనా దీనికి మొత్తం వచ్చేసి ల్యాండ్కి ఇవన్నీ ప్లాంటేషన్కి 7 lakh వరకు నాకు ఖర్చు అయింది ఇప్పటివరకు. ల్యాండ్కి అండ్ మట్టి కొట్టించడానికి, ఏకాడీలకి, సరౌండింగ్ ఫెన్సింగ్కి ఇలా చేసేదానికి మొత్తం ఇచ్చేసాను. ఇదండి ప్లాంటేషన్. ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు చేసేవాళ్ళు ఇది ఏదో టైంపాస్గా ఇలా చేశాను. ఇంకా దీనికి ఇన్వెస్ట్మెంట్ అంటే ఒక రేకులు వేసేసి దీనికో కూర్చోడానికి చైర్ ఇవన్నీ చేయించుకోవడానికి. ఇప్పుడు వెహికల్స్ రాలేవని చెప్పేసి ఒక 6 monthsలో చేసేసి ఇక్కడ వాటర్ ట్యాంక్ పెట్టేసి డ్రిప్పింగ్ సిస్టంలో పెడుతుంటాను. ల్యాండ్ మొత్తాన్నిలో డ్రిప్పింగ్ పెట్టేసి ఒక వాటర్ ట్యాంక్ పక్కన ఉన్న బోరాతన్ వాళ్ళని అడిగేసాను. వాళ్ళు కూడా ఓకే అన్నారు. దీనికి ప్లాంటేషన్ అయితే పర్లేదు, ఒక ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇంకొక 20 చెట్లు తీసుకొచ్చి, అంటే కోకోనట్ ట్రీస్, కొన్ని మ్యాంగో ట్రీస్ ఇవన్నీ తీసుకొచ్చి ప్లాంటేషన్ చేస్తాను. ఇది వచ్చేసి నా ఓన్ ప్రాపర్టీ అండి. ఇది ఓన్ ప్రాపర్టీలో ప్లాంటేషన్ ఏంటంటే ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఇక్కడ మార్కెట్ లేదు, అందుకని చెప్పేసి నేను ఈ ప్లాంటేషన్ పెట్టుకున్నాను. ఆల్మోస్ట్ నా వర్క్ కూడా 90% కంప్లీట్ అయిపోయింది. ఇంకొక 20 ట్రీస్, అదే మ్యాంగో ట్రీస్, కోకోనట్ ట్రీస్ అది చేసిన తర్వాత వాటర్ ట్యాంక్ ప్లాన్ చేస్తున్నాను. ఆ కార్నర్లో వాటర్ ట్యాంక్ పెట్టేసి డ్రిప్ సిస్టంలో పెట్టేసుకొని ఓపెన్ చేసేసుకుంటే నా ప్లాంటేషన్, నా వర్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఏదో ఒక మిడిల్ క్లాస్ ఫామ్ హౌస్ అండి, ఎవరు ఏమనుకోకండి. ఏంటంటే ఇలా కూడా చేసుకోవచ్చు, మనకు ఉన్న బడ్జెట్లో మనం కూడా చేసుకోవచ్చు. ఇది ఒక ఫామ్ హౌస్ అంటే నాకు ఉన్న దాన్ని చేసుకోవడానికి అనమాట. ఇదాన్ని 2 గుంటల్లో చేస్తాను ఈ ప్లాంటేషన్. నాకు 7 lakhs ఖర్చు చేసింది మొత్తము. సరౌండింగ్ ఫెన్సింగ్, డైమండ్ జాలి ఇవన్నీ వేసుకొని, ఇంట్లో వాటర్కి కూడా మా పక్క వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి ఈ ప్లాంటేషన్ చేయడం జరిగింది. ఇది
ఎలా ఉందో ఒక్కసారి అందరు కామెంట్లో మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్లో ఎలా ఉందో చెప్పగలుగుతారని మీకు ఒక చిన్న రిక్వెస్ట్. మీకు నచ్చితే లైక్ చేయండి. అదేవిధంగా ఇంకా సైడ్ల గురించి కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా సార్? మనకు ఉండేసి మీకు నచ్చింది అనుకుంటే కామెంట్ బాక్స్ చేయండి. మీ ఒపీనియన్ ఏంటో. అంటే ఇంట్లో మధ్యలో వేరే మీరు చెప్పే ట్రీస్ కూడా నేను ప్లాంటేషన్ చేయొచ్చు. అంటే మీకు కూడా నాకు తెలియకుండా కొన్ని కొత్త ట్రీస్ ఉంటాయి కాబట్టి మీరు కూడా చెప్తే దాన్ని బట్టి నేను పొజిషన్లో అంటే మీరు అంటే వేరే ఏదైనా ట్రీస్ పెడితే ఇది పెడితే బాగుంటుంది, అది ఆ ట్రీ పెడితే బాగుంటుంది అని మీరు ఒక ఒపీనియన్ ఇచ్చే వాళ్ళ రిక్వెస్ట్ ప్రకారం నేను ప్లాంటేషన్ చేయగలుగుతాను. నాకున్న స్పేస్లో ఇందులో కొంచెం ఇంకొక 20 ట్రీస్కి టైం ఉంటుంది. ఆ టైంలో మీరు కామెంట్లో పెట్టేస్తే నాకు ఒకవేళ ట్రీ మంచిగా అనిపిస్తే తీసుకొచ్చి ఇక్కడ ఈ స్పేస్లో పెట్టేయగలుగుతాను. అంటే మొక్కకి నేను 8 feet గ్యాప్ ఇచ్చాను. 8 feet గ్యాప్ ఇచ్చాను ఒక రెడ్ శాండిల్కి. మధ్యలో ఇక్కడ దానిమ్మ చెట్టు పెట్టేశాను. దాని పక్కన ఈ దానిమ్మ చెట్టు పెట్టాను కదా, ఈ మధ్యలో గ్యాప్ ఇచ్చాను అనమాట. ఇందులో మ్యాంగో ట్రీ పెట్టడానికి ఈ కార్నర్లో ఇక్కడ ఒక కార్నర్, అక్కడ ఒక కార్నర్లో మనకు కోకోనట్ ట్రీస్ పెట్టేస్తాను. ఇది చూడండి. ఈ ప్లాంటేషన్ ఎలా ఉందో కామెంట్లో చెప్తారని నాది ఒక చిన్న విజ్ఞప్తి మీకు. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి. ఇది నా ప్లాంటేషన్. అదే మధ్యతరగతి వాళ్ళ ప్లాంటేషన్ ఇది. అందరూ రిచ్లో వాళ్ళు చేసేవాళ్ళు కాకుండా మధ్యతరగతి వాళ్ళు కూడా ఇలా చేసుకోవచ్చు అనేది నాది ఒక ఒపీనియన్ అండి. నాది కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. నేను ఇన్వెస్ట్మెంట్ జస్ట్ పెట్టాను ఇంత. అది అందరు రెడ్ శాండిల్ కూడా బాగుంటుంది అని చెప్పేసి నా ఒపీనియన్తో నా ఐడియా ప్రకారం నేను చేసుకున్నాను. ఇప్పుడైతే పెట్టేసి కూడా 3 days అయింది. ఒక 1 yearలో మళ్ళీ రీప్లేస్మెంట్ వీడియో కూడా మీకు తీస్తాను. అప్పటి వరకు మన యూట్యూబ్ ఛానల్లో ఆల్రెడీ మనకి ఆల్మోస్ట్ మీకు పెట్టే ఉంటాను. ఆ సైడ్ల గురించి అయితే ఆల్మోస్ట్ పెడతాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన ల్యాండ్లు కొనుక్కోవచ్చు అని చెప్పేసి చాలా తక్కువ ప్రైస్లో మనకు ల్యాండ్లు పెడుతుంటాను. ఇలా మనం వరి పొలంలో కూడా మనకు ఆసక్తి, మనం చేయాలనే ఒక కోరిక ఉంటే అది ఎప్పటికైనా చేయొచ్చు. చాలామంది అంటున్నారు మనం చేయగలుగుతామంటే మనం అనుకున్నది ఏదైనా చేయొచ్చు. ఇది నా ఒక్క సొంత ఓన్ ఐడియా అండి. దీనికి ఎవరు ఇవ్వలేరు ఐడియా అనేది. నా ఓన్గా ఐడియా చేసుకొని చాలామంది అన్నారు, చాలామంది చుట్టుపక్కల వాళ్ళు ఇలా చెట్లు ఏం లేవయి పెట్టకండి లాస్ అవుతుంది అన్నారు. కాకపోతే ఏంటంటే లాస్ అయినా పర్లేదని చెప్పేసి నాది ఒక అనుకున్న స్థాయిని నేను నెరవేర్చుకోవాలని చెప్పేసి నేను ఇది ఒకటి ప్లాంటేషన్ చేయడం జరిగింది. ఇది ఆ తర్వాత నా అదృష్టం బాగుంటే చెట్లు అనేది లేస్తాయి, లేదంటే మళ్ళీ రీప్లాంటేషన్ ఉంటుంది. నాకైతే నేను లేస్తాయని చెప్పేసి నేను నా ఒపీనియన్తో నేను పెట్టేశాను ఈ దాంట్లో. ఇంతవరకు అంటే దీనికి ఏ టెస్ట్ చేయించలేదు, ల్యాబ్ టెస్ట్ అవన్నీ అంటారు. అవన్నీ ఏం చేయకుండా డైరెక్ట్ నా ఒపీనియన్తో పెట్టేశాను ఇదంతా. కొంతమంది మట్టిని ల్యాబ్ టెస్ట్ టెక్నిక్ ఇచ్చేసి అది ఈ మొక్క ఇందులో లేస్తుందా లేవదా అని చెప్పి అలా చేస్తుంటారు. అలాంటివి చేయకుండా నేను డైరెక్ట్గా తీసుకొచ్చి మట్టి పోపించి ఇలా కడి వేయించి డైమండ్ జాలి పెట్టించేసి ఇలా ప్లాంటేషన్ చేయడం జరిగింది. ఫస్ట్ నాదొక ఇదో ప్రయోగం అండి. ఇంతవరకు ఎవరు ఒపీనియన్ లేదు. నేను చదివింది మాత్రం ఎస్ఎస్సి. అంటే చదువుతో దీనికి పని లేదు. కొంతమంది చదువుతో కూడా మీరు చదివింది మీ ప్లాంటేషను మీకు దీంట్లో ఏమి నాలెడ్జ్ ఉందని చెప్పి అడిగేవారు చాలామంది ఉంటారు. అలాంటిది కాకుండా నేను చదివింది ఎస్ఎస్సిఏ చదివాను. మొక్కలు పెంచాలని నాకు ఒక ఆలోచన అండ్ నాదొక కోరిక. అలాంటిది నాకు దగ్గర డబ్బులు ఉంటే 4 lakhs పెట్టి 2 గుంటస్ తీసుకొని అందులో 3 lakhs ఖర్చు పెట్టి ఈ ప్లాంటేషన్ చేస్తున్నాను. ఈ మధ్యతరగతి వాళ్ళకు ఇదొక ఉండేది విలేజ్ కాబట్టి మనకు కొంచెం నాలెడ్జ్ అంటే చెట్ల గురించి అవగాహన ఉంది కాబట్టి ఇలా చేయడం జరిగింది. నాకు ఊరు నుండి ఒక 1/2 kilometer దూరం ఉంటుంది. నాకు ఈ పొలం సొంత పొలం కాబట్టి తక్కువ రేట్లో వస్తుందని చెప్పి తీసుకొని ప్లాంటేషన్ చేయడం జరిగింది. దారి లేదండి, దారి అయితే కొంచెం దూరంగా ఉంటుంది, పర్లేదు. బైక్ మీద కూడా వచ్చి అక్కడ పక్కన పార్క్ చేసి బై వాక్లో కూడా రావచ్చు. ఎలాంటి వర్షం పడ్డా మనకేం ఇబ్బంది లేదు. ఇంకా నెక్స్ట్ నేను చేసేది దీనికి ఒక చిన్న ఫామ్ హౌస్ లాగా కొంచెం చేయడం ఒక 6 months టైంలో అది కూడా చేస్తాను. అంటే ఒక చిన్న రూమ్ కట్టేసుకొని వాటర్ ఫెసిలిటీ ఇవన్నీ చేసుకొని లైటింగ్ ఇంకా సీసీ కెమెరా ఇవన్నీ చేయడం నా ఆలోచన. సీసీ కెమెరా లేనిది ఈ రెడ్ ప్లాంట్ అయితే చేయలేము. సీసీ కెమెరా 100కి 200%
కావాలి, రెడ్ ప్లాంటేషన్ చేయాలనుకుంటే, రెడ్ శాండిల్ ప్లాంటేషన్ చేయాలనుకుంటే సీసీ కెమెరా మాత్రం 100% కావాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా రెడ్ సాయిల్ భూమి కూడా ఖచ్చితంగా ఉంటుంది. కాకపోతే ఏంటంటే మనం రెడ్ సాయిల్ లేకున్నా దాంతోపాటు మనం రెడ్ సాయిల్ మట్టిని తీసుకొచ్చుకొని దాంతోపాటు ఎరువు కలుపుకొని పెట్టాల్సి ఉంటుంది. ప్రస్తుతం అయితే ఈ ప్రయోగం నా సక్సెస్ అయినందుకు చాలా చాలా థ్యాంక్స్ అందరికీ. దేవుడికి అయితే నేను అనుకున్న నా ప్లాన్ని సక్సెస్ చేయడం ఆ దేవుడికి థ్యాంక్స్ చెప్తున్నాను. ప్లాంటేషన్ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయవచ్చు. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరని, అదేవిధంగా మీకు ఇంట్రెస్ట్ ఏదైనా పలానా చెట్టు పెడితే బాగుంటుంది అని చెప్పి ట్రీస్ని కామెంట్లో పెడతారని చెప్పేసి నాదొక కోరిక. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ థ్యాంక్ యూ.